సర్దార్ సర్వాయి పాపన్న మూవీ ఇప్పుడే చూసిన మూవీ మాత్రం చింపి పడేసిన డైరెక్టర్ సాబు. నాకు డైరెక్టరు యాక్చువల్గా ఒక 5 years బ్యాక్ నుంచి తెలుసు. చరిత్రను ఈ 5 yearsలో ఎంత బాగా తెలుసుకున్నాడంటే అసలు అతనికి సర్వాయి పాపన్న గురించి అతనికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో అని చెప్పేసి అనిపించింది నాకు. ఎందుకంటే నన్ను కలిసిన ప్రతిసారి సర్వాయి పాపన్న గురించి చెప్పేవాడు. నేను మాత్రం నిజంగా ఫిదా అయిపోయినాను. ఒక ఏఐ మూవీ ఇంత బాగుంటుందని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అసలుకి ఒక హిస్టారికల్ మూవీ తీయాలంటే ఫస్ట్ గడ్స్ ఉండాలి. ఎందుకంటే చాలామంది మన ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు, కానీ హిస్టారికల్ మూవీస్ మాత్రం తీసిన వాళ్ళు చరిత్రలో కనుమరుగైపోతారు. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే మన జనరేషన్ ఎట్లుందంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఉండాలి, లేకపోతే ఫైట్స్ ఉండాలి, అలాంటి మూవీస్ మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. కానీ ఇలాంటి హిస్టారికల్ మూవీస్ మనం తెలుసుకోవాలి, ఎందుకంటే చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. సో ఇతను అంత ప్యాషన్తో అతను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక పర్సన్గా సో బడ్జెట్ ఎంత పెట్టాడో మనకు తెలియదు, కానీ అసలు అంత ఉన్న అమౌంట్ మొత్తం పెట్టి తీసుకుంటే నాకు తెలుసు. ఎందుకంటే నన్ను కలిసిన ప్రతిసారి హిస్టరీ గురించి అంత గొప్ప చెప్పేవాడు. కంపల్సరీ తీయాలి, జనాలకు సర్వైవ్ పాపన్ అంటే ఏందో తెలవాలని చెప్పేసి అంత ఇన్స్పిరేషన్ అసలు అతనికి. సో మీరందరూ తప్పకుండా చూడండి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మన చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళే కాదు, ఇంకా ముందు తక్కువ బడ్జెట్లో మూవీస్ చాలా చేయాలి. మన హిస్టరీ గురించి మూవీస్ చేసే వాళ్ళు ముందుకు రావాలి. ఇలాంటి మూవీస్ని మనం ఎంకరేజ్ చేస్తే అవి హిట్ అయితే ఇంకా కొంతమంది కూడా ముందుకు వచ్చి మనకి ఇలాంటి మూవీస్ తీయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే చెప్తున్నా ఏంటంటే, నేను ఒక బీసీ బిడ్డగా గౌడనలు కావచ్చు, బీసీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైనా కూడా మన చరిత్ర తెలుసుకోవాలంటే ఇలాంటి మూవీ చూడాలి. తప్పకుండా సపోర్ట్ చేయండి. జై హింద్. మూవీ చాలా బాగుంది.